ఇండియా పాక్ అణుయుద్ధానికి వెళ్లకుండా ఆపానంటూ పదే పదే ట్రంప్ చెప్పుకున్న తర్వాత మన ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తమయ్యారా? పొరుగు దేశం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నారా? అందుకే బ్రిక్స్ కు అంత ప్రాధాన్యతనిచ్చారా? మరి భారత్లో తలదాచుకుంటున్న టిబెటన్ల పరిస్థితి ఏంటి? దలైలామా సమస్య టీ కప్పులో తుపానేనా? ఏళ్ల తరబడి సంఘర్షణలు. 1962లో చైనా దురాక్రమణ, సరిహద్దు సమస్యలు, భారత్ చైనా మధ్య ఎప్పుడు చూసినా సంఘర్షణే. కానీ ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చైనాలో పర్యటించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అయినా భారత్ను మీటింగ్కు ఆహ్వానించగానే ఇద్దరు ప్రముఖులు షాంఘై సందర్శించారంటే ఇరు దేశాల మధ్య ఘర్షణలు తగ్గుముఖం పట్టినట్లే అర్థం. మన విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం చైనాలో పర్యటించనున్నారు. భారత్ చైనా మధ్య 3440 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. నదులు, సరస్సులు, మంచు కారణంగా కొన్ని ప్రాంతాలలో ఈ సరిహద్దు అస్పష్టంగా ఉంది. దీనివల్ల రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన సందర్భాలున్నాయి. గల్వాన్ లోయ దగ్గర ఇలాంటి ఘర్షణలే జరిగాయి. 2020లో లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల ఘర్షణ తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు ఆ ఉద్రిక్తతలు తగ్గాయి. గత ఏడాది లద్దాఖ్లోని సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్ చైనా అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య ఫ్లైట్ సర్వీసులను జనవరి నుంచి ప్రారంభించారు. వీసా ఆంక్షలను సడలించాయి. టిబెట్లోని కైలాస యాత్రకు సైతం చైనా అనుమతించింది. భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది చైనా. గత ఏడాది ఇరు దేశాల మధ్య 10 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరిగింది. నిజానికి చైనా అభివృద్ధిని అడ్డుకట్ట వేసేందుకు భారత్ను ఉపయోగించుకోవాలనుకుంటోంది అమెరికా. అయితే ఆ పప్పులేమీ ఉడకనివ్వడం లేదు భారత్. అగ్రరాజ్యం నుంచి సమస్యలు వస్తూ ఉండడంతో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటోంది చైనా. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతోంది. మొన్నటికి మొన్న భారత్ పాక్ సంఘర్షణలో చైనా దాయాది దేశానికి సహాయం చేసింది. అయితే డైరెక్ట్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. యుద్ధానికి దిగకపోవడం మనకు ఊరట కలిగించే అంశం. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక ఏ దేశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ గ్రూప్ను సైతం నిర్లక్ష్యం చేశారు. అదే సమయంలో భారత్ చైనా భాగస్వాములుగా ఉన్న బ్రిక్స్ మాత్రం బలోపేతమవుతోంది. భారత చిరకాల మిత్ర దేశం రష్యా సైతం చైనాకు బాగా దగ్గరయింది. చాలా కాలం కోల్పోయాం. అమెరికాతో దగ్గర సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేసి ఆఖరికి అది ఎంత వ్రతం జెండా ఫలితం దక్కినట్టు ప్రతికూల ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అనివార్యంగా పార్ట్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. చైనాకు కూడా భారతదేశంతో స్నేహం ఖచ్చితంగా అవసరం కాబట్టి సత్సంబంధాలు ఏర్పడతాయి, అనివార్యంగా ఏర్పడతాయి. కానీ ఇది ఇంతటితోనే ఉండదు. ఎందుకంటే మొన్న టిబెట్ విషయం చూస్తే దలైలామాకి భారతదేశంలో దలైలామా విషయంలో ఏదో ఆయన వారసుని ఎంచుకునే హక్కు ఆయనకే ఉంటుందని ఒక మంత్రి గారు కూడా మాట్లాడారు, భారత మంత్రి. అది దాని విషయంలో చైనా అబ్జెక్షన్ చెప్పింది. సరే మళ్ళీ వెనక్కి తగ్గారు, మేము ఆ ఉద్దేశం అది కాదని. సరే ఈ దలైలామా విషయం కూడా మరి తేలాల్సి ఉంది. దలైలామాకి అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ ఆశ్రయం ఇచ్చాం మనం. సరిహద్దు వివాదాలు ఉన్నాయి భారత్ చైనాతో. ఆ మాటకు వస్తే సరిహద్దు వివాదాలని పరిష్కారం చేసుకోవాల్సిందే. మనకు అనుకూలంగా చేసుకోవడానికి మనం కూడా ప్రయత్నించాలి. ఖచ్చితంగా అది నిజం. చైనాకి అవసరం మనకి చైనా అవసరం అనేది గుర్తించినప్పుడు ఇరు దేశాలకు అది మంచి జరుగుతుంది, ఇరు ప్రజలకు అది మంచి జరుగుతుంది. భారతదేశ ఆర్థిక అభివృద్ధి కూడా ఇది అనుకూలంగా ఉంటుందని అనుకోవచ్చు. భారత్తో సంబంధాలు మెరుగుపడాలంటే చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. అరుణాచల్ను సౌత్ టిబెట్ అని పిలవడం మానేయాలి. అరుణాచల్పై సరిహద్దుల విషయంలో చైనా సైలెంట్ గా ఉంటే సమస్య సమసిపోయినట్లే. దలైలామా సహా టిబెట్ నుంచి వచ్చిన వారికి భారత్ ఆశ్రయం ఇవ్వడం చైనాకు నచ్చడం లేదు. 1950 నుంచి
టిబెట్ చైనా ఆధ్వర్యంలోనే ఉన్న కొన్ని దేశాలు ఇంకా గుర్తించడం లేదు. 1950 నుంచి టిబెట్ బౌద్ధ సన్యాసులు ధర్మశాల వేదికగా టిబెట్ను పాలిస్తున్నామని చెప్పుకుంటున్నారు. దలైలామా వారసుని ఎంపిక భారత్ చైనా సమస్యగా మారింది. వారసుడి ఎంపిక విషయంలో డ్రాగన్ కు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. దలైలామా వారసుడి ఎంపిక విషయం చైనా భారత్ సంబంధాల్లో ఓ సమస్యగా మారిందని చైనా ఎంబసీ తెలిపింది. దలైలామా పునర్జన్మ వారసత్వం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారమని డ్రాగన్ చెబుతోంది. ఇందులో భారత్ కల్పించుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.